జగన్మోహన్ రెడ్డి గారు పాటించినంత సామాజిక న్యాయం బహుశా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పాటించినటువంటి పరిస్థితి, ఏ ప్రభుత్వం కూడా పాటించినటువంటి పరిస్థితి. 5 ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు పీపీ పోస్టులు ఇవ్వడం జరిగింది. బీసీలకు సంబంధించి 3 ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నాను ఇది అంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తూ ముందుగా మా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం విజయసాయిరెడ్డి గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ బట్టి నియామకాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే స్థానిక నాయకులైనటువంటి శ్రీ ఏళ్లప్పిరెడ్డి గారు, మరి కొత్తగా వచ్చినటువంటి మంత్రివర్యులు శ్రీమతి విడదల రజనీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గిరి గారి ప్రోత్సాహంతో వీళ్ళిద్దరి నియామకం జరిగింది. కనుక రానున్న రోజుల్లో కొంతమందికి ఇంకా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక వర్గాల పరంగా అందరికీ న్యాయం చేసేదానికి గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, వీళ్ళిద్దరికీ కూడా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వీళ్ళు పేదలకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి, దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి, మా అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా సామాజిక న్యాయం పాటించి ఈ యొక్క లా ఆఫీసుల నియామకం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భయపడుతున్నారు ఆ పోకలను చూసి నేర్చుకోండి. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా సామాజిక న్యాయాన్ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ దిశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక పీపీ పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు కోర్టులో కూడా సామాజిక న్యాయాన్ని మరోసారి తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మనోహర్ రెడ్డి గారికి, పోలూరు వెంకటరెడ్డి గారికి, భగవాన్ గారికి, గోకల వెంకటేశ్వర గారికి, ముజల రాజశేఖర రెడ్డి గారికి, లేళ్ళ అప్పిరెడ్డి గారికి, మరి ముఖ్యంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. అలాగే పేదలకి ఏదైతే ఉందో బాగా సఫర్ అయి ఉన్నారో ఆ పేదలకి న్యాయం చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున 12వ జిల్లా అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్టుకి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముందుగా ముఖ్యమంత్రి వర్యుకి ధన్యవాదాలు. ఏదైతే సామాజిక న్యాయమని ఈరోజు ముందుకు తీసుకొచ్చారో అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళకి భాగస్వామ్యాన్ని ఈరోజు అన్ని రంగాల్లో మరి ప్రభుత్వం న్యాయం చేస్తూ సమన్యాయం చేస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా మరి ఈరోజు లా ఆఫీసర్ల నియామకంలో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం ఇద్దరు, ఒక బీసీ ఒక ఎస్సీ లా ఆఫీసర్లుగా ఈరోజు ఏపీపీలుగా నియమించడం చాలా గర్వించదగిన విషయం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అదేవిధంగా ఈరోజు లా ఆఫీసర్ల నియామకం కానీ వివిధ ప్రభుత్వ నియామకాల్లో కూడా సామాజిక న్యాయం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా మమ్మల్ని నియమించినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి, అట్లాగనే నాయకులు మా లేళ్ల అప్పిరెడ్డి గారికి, మా నాయకులు పోలూరి వెంకటరెడ్డి గారికి, ఇంకా మా సహచర న్యాయవాదులు నన్ను ప్రోత్సహించి నడిపించి మరి ఈరోజు ఈ నియామకం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ